Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My friends and students, good morning to all. Dear friends, ఈరోజు మనము ట్రిగ్నామెట్రీ టాపిక్లో భాగంగా పార్ట్ 3 వీడియో చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ పార్ట్ 2లో మనం ఏం చెప్పుకున్నామంటే టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏవి యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సైన్ 30 degrees ఎంత, సైన్ 0 degrees, సైన్ 45 degrees వాల్యూస్ మనము డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆ టేబుల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా నా వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు చూడండి, మనం వీడియోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనకు 10th క్లాస్లో 11.2 ఎక్సైజ్లో ఉంది. 11.2 ఎక్సైజ్లో ఉంది. ఎక్సర్సైజ్ 11.2 ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, సైన్ 45 degrees ప్లస్ కాస్ 45 degrees. సైన్ 45 degrees అండ్ ప్లస్ కాస్ 45 degrees. సొల్యూషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం టేబుల్లో. సైన్ 45 degrees వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సైన్ 45 degrees, కాస్ 45 degrees ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సైన్ 45 degrees వాల్యూ వచ్చి రాసుకున్నాం. ఫస్ట్ మనము ఈజ్ ఈక్వల్ టు 1/√2 అని రాసుకుంటాం. 1/√2. కాస్ 45 degrees ఆల్సో ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎలా? సైన్ 45 degrees ప్లస్ కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 ప్లస్ ఇక్కడ మనం ప్లస్ చేసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ కూడా ప్లస్ చేయాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనము సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ డినామినేటర్స్ ఇక్కడ మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యూ షుడ్ టేక్ ఓన్లీ వన్ డినామినేటర్. అంటే డినామినేటర్స్ అనేది ఈక్వల్గా ఉంటే ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మనము ఒకే డినామినేటర్ తీసుకుంటాం. న్యూమరేటర్ 1 + 1 ఏమవుతుందంటే 2 అవుతుంది. 1 + 1 2. మనం ఆల్రెడీ రూట్స్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే 2/√2 కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే √2 కెన్ రిటన్ యాజ్ 2 కెన్ రిటన్ యాజ్ √2 × √2గా రాసుకోవచ్చు. రూట్ ఇంటూ √2 మీన్స్ √2² అగైన్ వీ గెట్ 2 వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా 2 కెన్ రిటన్ యాజ్ √2 × √2గా రాసుకుంటాం. √2 × √2గా రాసుకుంటే డినామినేటర్లో సేమ్ √2 క్యాన్సల్. వాట్ డు వి గెట్? √2. దట్ ఈజ్ ఆన్సర్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏది? సైన్ 45 degrees ప్లస్ కాస్ 45 degrees వాల్యూ √2 వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్తే, నెక్స్ట్ ప్రాబ్లం కాస్ 45 degrees సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కాస్ 45 degrees బై సీకెంట్ 30 ప్లస్ కొసెకెంట్ 60 degrees ఇచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం ఎలా చేయాలో. ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూషనే తీసుకుంటాం. సబ్స్టిట్యూషన్ వాల్యూ. సొల్యూషన్ cos 45 degrees means 1/√2 by secant 30. secantలో c ఉంది కాబట్టి cos 30 degrees is √3/2. దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే 2/√3. సో sec 30 మీన్స్ secant 30 degrees మీన్స్ 2/√3 అవుతుంది. అంటే రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ cos 30. రెసిప్రోకల్ ఆఫ్ cos 30.
కాస్ 30 మీన్స్ √3/2. దాన్ని రెసిప్రోకల్ చేస్తే 2/√3 వస్తుంది. సో చెక్ 30. కొసికెంట్ అంటే కాస్, ఇది సైన్, ఎస్ మీన్స్ సైన్ రెసిప్రోకల్ చేస్తే వస్తుంది. సైన్ రెసిప్రోకల్, సైన్ 60 degrees ఈజ్ √3, సైన్ 60 degrees √3/2, సైన్ 60 √3/2. ఇప్పుడు ఈ √3/2ని మనం రెసిప్రోకల్ చేసుకుంటే ఏమొస్తుందంటే 2/√3 వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 1/√2 అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, 1/√2. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి యూ షుడ్ టేక్ ఓన్లీ వన్ డినామినేటర్, దట్ ఈజ్ √3. 2 + 2 4 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, రెసిప్రోకల్ చేసుకుంటాం. రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 1/√2 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేస్తే √3/4 వస్తుంది. √3/4. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటాం, √3/4 వస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సమ్టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. సమ్టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. ఎగ్జాంపుల్, sin A is equal to 1/√2, find tan A. The type of questions, this kind of questions asking in the examinations. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సొల్యూషన్ sin A is equal to 1/√2 అలాగే పెట్టుకోండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే మనం ఎక్సర్సైజ్ 1లో ఏం చెప్పుకున్నాం, దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి ప్రాబ్లం మనకు ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ 1 రూల్ ప్రకారంగా మనము పైథాగరస్ థియరంలో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ 2 అనేది అంత సీన్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు అని చెప్తుంది. ఎలా చేయొచ్చో చూడండి. సైన్లలో 1/√2 వాల్యూ ఏ యాంగిల్ దగ్గర వస్తుందో మనం ఫస్ట్ రీకాల్ చేసుకోవాలి. సైన్లలో 1/√2 ఎక్కడ వస్తుంది అంటే సైన్ 45 degreesలో వస్తుంది. సైన్ 45 degreesలో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, sin A is equal to దీన్ని మనము sin 45 degrees అని రాసుకోవచ్చు. అంటే 1/√2 రిమూవ్ చేసి దాని ప్లేస్లో sin 45 degrees రాసుకోవచ్చు. ఇప్పుడు మనము sin గెట్ క్యాన్సల్, sin గెట్ క్యాన్సల్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 45 degrees వచ్చింది. 45 degrees. ఇప్పుడు tan A అంటే tan 45 degrees. tan 45 degrees ఈజ్ 1, దట్ ఈజ్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సమ్ టైమ్స్ ఇంకా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే tan theta is equal to √3. Find sin theta cot theta. ఇలాంటి ప్రాబ్లం కూడా అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. tan theta is equal to √3 మనము ఎక్సర్సైజ్ 1 ప్రకారంగా అయితే మనం టేబుల్ వేసుకొని చేయొచ్చు. ఎక్సర్సైజ్ 2లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. tan theta is equal to √3. ఇప్పుడు ట్యాన్లలో √3 ఎక్కడ వస్తుందో మనం గమనించాలి. టేబుల్లోకి వెళ్తే tan 0 ఈజ్ నథింగ్ బట్ 0. tan 30 degrees 1/√3, tan 45 degrees 1, tan 60 degrees √3, tan 90 degrees నాట్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాం. ట్యాన్లోకి వెళ్తే tan 0, tan 30 1/√3, tan 45 degrees 1, tan 60 degrees √3, tan 90 degrees నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, √3 అనేది tan 60లలో వచ్చింది కాబట్టి tan theta is equal to tan 60 అని రాసుకున్నాం. tan గెట్ క్యాన్సల్, theta is equal to 60. ఇప్పుడు theta is equal to 60 అంటే sin 60 is equal to √3/2. నెక్స్ట్ టైం వచ్చింది cot 60 మీన్స్
cot 60 మీన్స్ 1/√3 అని చెప్పుకుంటాం. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో మనకి ఎగ్జామ్లో ఈ 11.2 నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం. టూ tan 30 degrees. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. 1 plus tan square 45 degrees. దీనికి మనకు ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ ఏ sin 60 cos 60, సి వచ్చి tan 30 sin 30. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి, ఒకసారి గమనించండి ఎలా సాల్వ్ చేస్తామో. సబ్స్టిట్యూషన్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ 2 into tan 30 degrees 1/√3 by 1 plus tan 45 degrees 1 square, that is equal to 2 into 1/√3 by 1 plus 1 2 into 1/√3 by 2 cancel. What is the final answer? 1/√3. ఇప్పుడు మనకు గివెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో 1/√3 అనేది ఏ ఆప్షన్ అవుతుందో మనం గమనించాలి. 1/√3 ఎక్కడుంది అంటే 1/√3 అనేది tan 30 degreesలో ఉంది, cot 60 degreesలో ఉంది. tan 30 degrees cot 60 degrees. ఇక్కడ వాటిలో ఎక్కడుందో చూడాలి. tan లేదు, tan ఇక్కడ ఉంది, cot లేదు. కాబట్టి tan 30 degrees is the correct option. Option C is correct because of tan 30 degrees is equal to 1/√3 అవుతుంది. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు చూడండి. అడుగుతారంటే చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. tan evaluate sin 60 degrees cos 30 LHS తీసుకుందాం. LHS means sin 60 degrees plus 30 degrees. sin 60 degrees plus 30 degrees. ఇది LHS అనుకున్నాం. RHS వచ్చి sin 60 cos 30 plus cos 60 sin 30. చేద్దాం ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. సబ్స్టిట్యూషన్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ చేస్తాం ఇక్కడ. ఓన్లీ సబ్స్టిట్యూషన్ ఎలా చేద్దాం చూడండి. sin 60 means √3/2 into cos 30 means √3/2 plus cos 60 means 1/2 sin 30 1/2 √3 into √3 whole square by 2 2s are 4 plus 2 2s are 4 into 1 1s are 1. Square root cancel. Denominators are same. We take only one denominator. 3 plus 1. 3 plus 1 means 4/4. So what is the answer? RHS is equal to 1 వచ్చేసిందండి.
ఆర్హెచ్ఎస్ వాల్యూ 1 వచ్చేసింది. వాట్ అబౌట్ ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees ప్లస్ 30 degrees. సైన్ 60 ప్లస్ 30 సైన్ 90 degrees. సైన్ 90 degrees వాల్యూ 1. దేర్ ఫార్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.